నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, అడ్వాన్స్ వెజిటబుల్ థెరపీలో భాగంగా మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. అది ప్రజలకు అందించడాన్ని చాలా సంతోషకరంగా అందిస్తున్నారు. అంటే ప్రాక్టీస్ చేశాం కదా, మనం కనుగొన్నాం కదా, అంటే గురువులు చెప్పినప్పటికీ దాన్ని మళ్ళీ మీ తెలివిని కూడా ఉపయోగించి దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్గా ఎట్లా అందించాలి అనేది మీరు ఖచ్చితంగా చేస్తున్నారు. అయినప్పటికీ దాన్ని గోప్యంగా ఉంచుకోవట్లేదు. చెప్తున్నారు కదా ఓపెన్ గానే. అసలు మొత్తం అంతా ఓపెన్, తెరిచిన పుస్తకం విక్రమాదిత్య జీవితం. ఒక బుక్ కూడా రాస్తా అన్నారు. ఎప్పటి వరకు రాస్తాను? ఇప్పుడు దీని మీద పిహెచ్డి చేస్తాను. వెజిటబుల్ థెరపీలో పిహెచ్డి చేస్తున్నాను. ఇది పూర్తిగా అథెంటికేషన్ తీసుకొచ్చి, అంటే మనిషికి సమస్య మారుతుందమ్మా. 12 రకాల కూరగాయలు. వంకాయ ఒక సందర్భంలో ఒకలా పనిచేస్తుంది, ఇంకొక సందర్భంలో దాంతో మార్చి 100 రకాలు మనం డీల్ చేస్తాం. అదే వంకాయని గ్రహస్థితి జాతకంలో శుక్రుడు బాగాలేదు, వంకాయతో శుక్రుడు బాగు చేసుకోవచ్చు. సో అట్లా దాని మీద స్టడీ చేస్తున్నారు, పిహెచ్డి చేస్తున్నారు. అది వచ్చిన తర్వాత బుక్ కూడా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. 100 పుస్తకాలు వస్తాయేమో, ఎందుకంటే మానసిక స్థితికి వంకాయ ఒక పుస్తకమే అవుతుంది. మానసిక స్థితి. నాతో మా అక్క మాట్లాడుతుంటుంది. అంటే ఇక్కడ రెడ్ టీవీ చూడడం ద్వారా ఒక అక్క నాకు దొరికింది. బంధువుల్లోంచి ఒక అక్క వచ్చింది, శాంతి. వైజాగ్లో ఉంటుంది, బీచ్ దగ్గరలో ఉంటుంది. నేను నాతో రోజు మాట్లాడుతూ ఉంటాను. బంగారం అని పిలిచి, బంగారం నోట్లో బంగారమే ఉంటుంది. అది బంగారం కాబట్టి దానికి అందరూ బంగారం. అంటే నేను ఇంకా చెప్తున్నాను, తను ఏం చేస్తుంటే తన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ పొద్దుట వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి జ్యూసులు తాగేసి వచ్చేస్తుంటారు. నేను చెప్పిన జ్యూసులు చేసి ఇచ్చేస్తుంటారు. ఇక ఇంతకన్నా సర్వీస్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎగ్జాక్ట్లీ. ఏమి ఆశించదు. చెప్పింది 100% నమ్మి చేయటం. అంటే తన గురించి ఎందుకు చెప్తున్నానంటే, నాతో మాట్లాడిన ప్రతి మాట ఇప్పటికీ ఇంత పుస్తకం అయింది, రాసింది ప్రతిదీ. శాంతి గారు అమేజింగ్. అది బుక్ రాసింది. అంటే ఏ కూరగాయ దేనికి పనిచేస్తుంది, భావోద్వేగాలు. ఎవరో వస్తారు పేషెంట్, ఇలా చెప్తారు, అది నాకు చెప్పుద్ది. చెప్పిన వెంటనే నేను చెప్తాను, అది చెప్పిందని రాస్తుంది. ఒక పుస్తకం తయారు చేసింది. నేను మాట్లాడిన ప్రతి మాట ఒక పుస్తకంగా ఉంది. వెజిటేబుల్ థెరపీకి సంబంధించి ఒక అద్భుతమైన బుక్ తయారవుతుంది. బ్యూటిఫుల్. అది వస్తుంది కూడా ప్రజల్లోకి. దానికోసం వెయిట్ చేస్తుంటాం. అయితే ఇక ఇవాల్టి టాపిక్లోకి మనం వెళ్తే కనుక, వెరికోస్ వెయిన్స్ అనేది చాలా చాలా పెనుభూతంగానే మారింది. ఎట్లా అంటే చాలా కామన్ ప్రాబ్లమ్గా ఇవాళ రేపు చాలా మందికి చూస్తున్నాం ఈ సమస్యని. వెయిన్స్ని చూస్తూ ఉంటే చాలా పర్పుల్ కలర్లో కూడా కనిపిస్తుంటాయి వెయిన్స్. స్వెల్లింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. దానికి రకరకాల సక్షన్స్ చేస్తూ ఉంటారు, ఆపరేషన్స్ అంటూ ఉంటారు, లేకపోతే మెడికేషన్ అంటారు, బ్యాండ్స్ అంటారు. బ్యాండ్స్ కూడా ఏవో వేస్తారట, రిస్ట్ బ్యాండ్స్ ఏవో వేస్తారట, బెడ్స్ ఏవో వచ్చాయట, దాని మీద పడుకుంటే స్టిమ్యులేట్ చేస్తుందా సంథింగ్, నాకు కరెక్ట్గా దాని మూలాలు తెలియదు. రైట్. అయితే ఈ వెరికోస్ వెయిన్స్ అనే సమస్య రావడానికి గల కారణం ఏమిటి, దీనికి ఏమిటి పరిష్కారం? ముందు ఫస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎక్కడ ఉంటాయి? నరాలు ఎక్కడ ఉన్నాయి? అదే లోపల బ్లడ్ లో, బాడీలో పై కనిపిస్తున్నాయమ్మా. మీరు వెరికోస్ వెయిన్స్ అంటున్నారు, బ్లూగా కనిపిస్తున్నాయి, పర్పుల్ గా కనిపిస్తున్నాయి. అవి ఎక్కువ కాళ్ళ మీదే ఉంటాయి. కాళ్ళ మీద అంటున్నారా? ఎక్కడ ఉన్నాయంటే కాళ్ళ మీద ఉన్నాయి. అంటే ఇంచుమించు మోకాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి కదా, తొడలో కూడా పైన ఉంటాయి. అంటే కింద ఎక్కువగా ఉంటాయి. కింద ఎక్కువగా ఉంటాయి. మా నాన్నగారు కూడా ఉండేది ఆ ఫుట్ మీద, ఆ పిక్కల మీద, అట్ల మీద బాగా కనిపించాయి. అవి ఉబ్బిపోయి ఉంటాయి. ఎందుకు ఉబ్బుతాయి అసలు? అంటే అక్కడ ప్రెషర్ ఎక్కువైపోయి కిందకు వచ్చి అలా ఉండిపోయింది బ్లడ్, వెరికోస్. ఇక్కడ మనం ఏం చేస్తారంటే, మన వాళ్ళు పీల్ చేస్తారు, అక్కడ ఉన్నటువంటి రక్తాన్ని పీల్ చేస్తారు. మీరు అన్నట్టు బెడ్స్ వచ్చినాయి అన్న సంథింగ్, ఒక రకమైనటువంటి ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ పెట్టి కాళ్ళు పైకి తల కిందకి పెట్టడం వల్ల ఆ షేక్లో అది మళ్ళీ వెనక్కి రివర్స్ వస్తుంది. కొన్ని సందర్భాలు అలా రివర్స్ రావడం కూడా ప్రమాదం. ఎందుకంటే చిక్కబడిపోయిన రక్తం ఒకేసారి గుండెకి మళ్ళీ వెనక్కి వెళితే గుండెకి ఇబ్బంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. వెరికోస్ వెయిన్స్ వచ్చినాయి అంటే మీ గుండె పనితనం తగ్గింది అని అర్థం చేసుకోండి. ఫస్ట్ కిందకి రక్తాన్ని పంపిస్తుంది, ధమనుల ద్వారా కిందకి వెళ్ళి సిరల ద్వారా వెనక్కి రావాలి. ఆ సిరలలో ఉన్నటువంటి బ్లాకేజెస్ ఇది ప్రమాదమే. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు? ఎక్కువగా అంటే వయసుతో సంబంధం లేదు, ఇప్పుడు అన్ని వయసుల వరకు వచ్చేస్తుంది. ఎక్కువ నిలబడి ఉండే వాళ్ళకి, నిలబడి పనులు చేసే వాళ్ళకి ఈ ప్రమాదం ఎక్కువ. అందులో ఆడవాళ్ళు ఎక్కువ వంటగదులు నిలబడి ఉంటారు కాబట్టి ఈ సమస్య ఆడవాళ్ళని ఎక్కువ బాధిస్తుంది. దరిద్రం కదా, ఈ గ్యాస్ కట్లు వచ్చేసి పైకి వచ్చేసి వంట చేసి చక్క కింద కూర్చొని చేసుకునేవాళ్ళు. అది
పోయింది, వచ్చేసాయి. పొయ్య కట్టెలు పోయింది, సమస్యలు వచ్చేసాయి. సమస్యలు వచ్చినాయి. గ్యాస్ స్టవ్ బల్ల ఎత్తుగా ఉండాలి, మంచి మార్పులు ఉండాలి, చేతికని అందుబాటులో ఉండాలి, కూర్చొని చేసే తర్వాత బ్లడ్లన్నీ కింద ఉండాలి. అంతే, బ్లడ్ అంతా కిందే ఉంటుంది. మనం పూర్వం కింద నేల పెట్టేసుకుని కూర్చుని పొయ్యి దగ్గర కూర్చుని గొంతుకు కూర్చుని వంట చేసేవారు అమ్మ. ఎలాంటి రోగం లేదు. వాళ్ళకి వండుతున్నప్పుడు జఠరాగ్ని అక్కడ బయట పొయ్యిలో ఉన్నటువంటి హీట్, పొయ్యి దగ్గర ఉన్నటువంటి హీట్ దగ్గరగానే కూర్చునేవారు పెట్టేసుకుని వంట చేస్తుండేవారు. జఠరాగ్ని వాళ్ళకి ప్రదీపనం చేయలేదు. ఆడవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవారు కింద కూర్చుని వంట చేయడం. ఇప్పుడు వాళ్ళు నిలబడి వంట చేసే స్థితికి వెళ్ళిపోయారు. ఇక తినే విషయంలో మగవాళ్ళు కూడా నిలబడే ఎక్కువ తింటున్నాం, బఫేలు అని చెప్పేసి అయ్యేది. అందుకని మగవాళ్ళకు కూడా ఎక్కువ వచ్చేస్తుంది. అలాగే స్కూల్స్లో పాఠాలు చెప్పే టీచర్స్కి ప్రాబ్లం ఎక్కువగా ఉంది, నిలబడే ఉంటారు కాబట్టి ఎక్కువ నిలబడి ఉండేవాళ్ళు ఈ సమస్య బాగా. దీన్ని మీరు ప్రధానంగా చేయవలసింది ఏంటంటే సమయాన్ని కొంత కింద కూర్చోవడానికి ప్రయత్నం చేయాలి. మొత్తం నేల మీద మీరు అనేది నేల మీద మీరు గొంతుకు కూర్చున్నారా, బసి పట్ల వేసుకున్నారా? గొంతుకు కూర్చోవడం అంటే కాళ్ళు రెండు ఇలా దగ్గర పెట్టుకుని ఇది అంటే మనకి ఇండియన్ టాయిలెట్స్ ఉంటాయి, ఈ పొజిషన్ లో ఉంటుంది. ఇప్పుడు అవి కూడా లేవు. వెస్టర్న్ అంటే వంటగది దగ్గర నుంచి బాత్రూమ్ వరకు మనకి అనారోగ్యానికి కావాల్సిన అన్ని సదుపాయాలు మన దగ్గర ఉన్నాయి. అవును. ఇంకొకటి ఇప్పుడు బాగా ఎక్కువైంది ఇది, వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల, కోవిడ్ వ్యాక్సిన్ వేయడం వల్ల దాని ప్రభావం ఎక్కువ ఉండే హార్ట్ అటాక్స్. దీనికి ప్రధానమైనటువంటి గుండె రక్తాన్ని కిందకి పంపి పైకి తెచ్చుకోలేకపోతుంది, దాని ఫలితం తగ్గిపోయింది. మరి ఎట్లా సార్ దీని ఎట్లా? వెజిటబుల్ థెరపీలో ఏమైనా మార్గం ఉందా? అద్భుతమైనటువంటి చాలా సింపుల్ గా మీ నాన్నగారికి తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. ఇదే వెజిటబుల్ థెరపీ. అసలు కూరగాయలతో ఆయన జీవితంలో నేను అద్భుతాలు. ఏం చేయమంటారు మరి? ఇక్కడ పచ్చి అరటికాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి గురుతత్వం, మనకి దాన్ని ఏమంటారు, గ్రావిటీ, ఆకర్షణ శక్తిని పెంచుకోవటం, గురుడి యొక్క అనుగ్రహాన్ని పెంచుకోవటం. గురుడికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండాలి. అది మీనరాశికి సంబంధించినటువంటి శక్తి. ఈ సర్క్యులేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ అనేది ఒక సిస్టమ్, అది చేసేది హార్ట్. ఈ హార్ట్ని మనం శక్తివంతం చేసుకోవడానికి రుచి, వగరు అనే రుచి అవసరం. రుచులు చెప్పండి మీరు. రుచులు తీపి చేదు చెప్పండి. నేనా అంటే మన వెజిటేరియన్స్ పక్కన పెడదాం, మీరు వగరు రుచి అద్భుతంగా, ఎందుకంటే మీరు అరటికాయ కూర నాకు బాగా ఇష్టం, అరటి పువ్వు కూడా భలే ఇష్టం, అరటి పువ్వు, అరటి దోట, ఇవి వెరికోస్ వెయిన్స్ కి, గుండె ఆరోగ్యంగా ఉండడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అరటి పళ్ళు, అందుకని మనకి భగవంతుడికి నివేదనగా అరటి పళ్ళుని పెట్టడానికి ప్రధానమైనటువంటి తాంబూలం చాలా రకాలు ఇవ్వచ్చు, కానీ తమలపాకులు ఒక్కతో అరటి పళ్ళే ఉంటాయి, రెండు అరటి పళ్ళు. అంటే మీ జీవితాలు తమలపాకులో అద్భుతమైనటువంటి మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి, అది బుధతత్వాన్ని కలిగి ఉంది. ఇక్కడ గురుతత్వం బుద్ధి వికసన చేస్తుంది. అందుకని తమలపాకులు, అరటిపండు చాలా అద్భుతమైనటువంటి ఔషధం దీన్ని. మరి దీన్ని వాడుకోవాలా? అరటికాయ, ఇంకా పచ్చి అరటికాయ ప్లస్ ఒక అరటిపండు, ఒక అరటికాయ, ఒక అరటిపండు, ఓ 2-3 తమలపాకులు అందులో వేసి గ్రైండ్ మిక్సీ చేయండి. కొంచెం బెల్లం వేసుకోండి. నేను షుగర్ పేషెంట్లు అనుకుంటే, షుగర్ పేషెంట్లు అరటిపళ్ళు తినకూడదు అనే అపోహ కూడా ఉంది, మీకు ఎలాంటి సందేహం లేదు, శుభ్రంగా తీసుకోండి. అరటిపళ్ళల్లో గ్లూకోజ్ లేదు, దాంట్లో మంచి ఫైబర్ ఉంది. అరటిపళ్ళు తినడం చాలా మందికి తగ్గిపోయింది. అది తింటే అద్భుతమైనటువంటి సుఖ విరోచనం అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఒక అరటికాయ, ఒక అరటిపండు, కొంచెం ఏదైనా అంటే స్వీట్ కావాలనుకుంటే ఏదైనా డ్రై ఫ్రూటో ఏదో వేసుకోండి. అంటే ఇది ఎండు ద్రాక్ష అదే డేట్స్ వేసుకోవచ్చు. వాటర్ వేయాలి దాంతో, కొంచెం వాటర్ వేస్తే, ఎందుకంటే దాంట్లో పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది అరటికాయలు. గ్రైండ్ చేయండి, వడకట్టండి, మిరియాల పొడి వేసుకోండి, శుభ్రంగా కూర్చొని సిప్ చేస్తూ తాగండి. ఎప్పుడు పరగడుపుని తాగమంటారా? పొద్దున్న, రోజులో ఒకసారి. అంటే పెద్దగా ఇబ్బందులు ఏమి లేవు, రోజుకు ఒక అరటికాయ 3 నెలల పాటు చేయండి, మీకు వెరికోస్ వెయిన్స్ క్లియర్ అయిపోతుంది. పొద్దున్నే తాగమంటారా సార్? బిఫోర్ ఫుడ్, పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం మీ ఇష్టం. మీకు సమస్య ఎక్కువగా ఉంది, 2 అరటికాయలు తీసుకోండి. సమస్య తక్కువగానే ఉంది, రోజుకు ఒక అరటికాయ తీసుకోండి. ఈ సమస్య నుంచి బయటకు వస్తారు. దాంతోపాటు ఇదే కాకుండా అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే, మీకు హార్ట్ అటాక్ వస్తుంది అనే భయం లేదు. మీ హార్ట్లో బ్లాకేజెస్ ఉండవు అసలు. బ్యూటిఫుల్. సో హార్ట్ కి సంబంధించి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చా? 100% వాడుకోవచ్చు. అంటే మేము ఇంతకు ముందు స్టంట్ వేయించుకున్నాం, మీకు ఇబ్బంది ఉంది, వాళ్ళు బ్లాకేజెస్ ఉంది, వాళ్ళు కూడా వాడుకోవచ్చు. సేమ్ ఇదే పద్ధతి. అరటికాయ, పచ్చి అరటికాయ గుండె సంబంధమైన రోగాలకి మందు. మీరు ఏం ఆలోచించక్కర్లేదు, పీల్ చేసేసుకోవచ్చా సార్?
అరటికాయ కూడా అరటికాయ పీల్ తొక్కతో, అరటి పండు తొక్క తీసేయండి, ఎందుకంటే వాళ్ళు స్ప్రే చేసి ముగ్గిస్తున్నారు కాబట్టి. అరటికాయ కూడా అరటి అరటికాయ అయితే పీల్ తోటే. లేదు, తొక్కతోటే. ఆ యాస్ట్రిజెంట్ వగరు అనేది తొక్కలో ఉందమ్మా. ఓకే, తొక్కతో సహా కట్ చేసేసుకుని వేసేసేయండి చిన్న గ్రైండర్. చిన్న ముక్కలు కట్ చేయండి, Right. శుభ్రంగా వేయండి. ఉత్తి అరటికాయని జ్యూస్ చేస్తే అద్భుతమైనటువంటి వైలెట్ కలర్ వస్తుంది. డివైన్ ఎనర్జీ ఉందనడానికి అదే మనకు ఆధారం. కొంచెం అరటి పండు కలిపాం, కొంచెం బెల్లం స్వీట్ కలిపాం, అది లైట్గా బ్రౌన్ కలర్లో కలర్లో అసలు అద్భుతాలు అనమాట. చక్కగా బాగుంటుంది. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఏముండదమ్మా, చాలా బాగుంటుంది. తీసుకున్న 2 గంటల్లో అది అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది. ఓకే, అంటే కడుపులో తిప్పటం కానీ అలా మోషన్ అవ్వటం కానీ ఏముండదు, ఏముండదు. హ్యాపీగా తీసుకోవచ్చు. సో 3 months ఇది చేసుకుని డెఫినెట్గా మార్పు అనేది ఉంటుంది. మీరు మాంసాహారులు అయితే దయచేసి చేతులు జోడించి వేడుకుంటున్నాను, శాకాహారులుగా మారండి. శాకాహారులుగా మారకపోతే రానున్న రోజులలో ఆహారానికి కొరత వస్తుంది. ప్రపంచాన్ని మనం పాడు చేసేస్తాం. నేనే మాంసం తింటున్నాను, నా వల్ల నేను తినడం వల్ల ఎవరికి నష్టం అంటే ఈ పర్యావరణానికి నష్టం. అది వదిలేటువంటి ఈథేన్ గ్యాసెస్, దాన్ని పెంచడానికి అది సమయంలో అది రిలీజ్ చేసేటువంటి వాయువులు, తిన్న మనిషి రిలీజ్ చేసేటువంటి వాయువులు పర్యావరణాన్ని పాడు చేస్తున్నాయి. అందుకని దయచేసి శాకాహారులుగా మారాలి. ఇలాగే ఉంటారా సార్? అంటే WF వాళ్ళు ఎవరో స్టడీ చేశారంట, ఇలాగే తింటూ వెళ్ళిపోతే 2050 నాటికి ఇప్పుడు మనం ఉన్నటువంటి భూమండలం జనాభా ఆహారం కొరత ఏర్పడి ఇలాంటివి 8 భూమండలాలు ఏర్పడితే కదా సరిపోదండి. అమ్మవా, అంతమంది అయిపోతారా? ఆహారం పంటకి కావాలి, అర్థమవుతుందా? పంటకి కావాలి, మనుషులు ఎక్కువైపోయి కాదు. ఈ భూమండలం మీద ఉన్న మనుషులు బ్రతకడానికి ఆహారం పండించాలంటే 8 భూమండలాలు కావాలి. కేవలం మాంసాహారం తినడం వల్ల శాకాహారులకు అక్కర్లా, ఎందుకంటే మనం తోటకూర పండించాం, తోటకూర పైరు తీసుకున్నాం, కింద కాళ్ళు వాడేసాం, ఆవులు తినేసి, వ్యర్థం ఏమి ఉండదు. కానీ పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదు శాకాహారుల వల్ల. మాంసాహారుల వల్ల అంటే మన భవిష్యత్ తరాల్లో పిల్లలకి మీరు ఏమి ఇవ్వలేరు. మీరు కోట్లు సంపాదించవచ్చు, తినడానికి తిండి ఇవ్వలేరు. మీరు మీ పిల్లల భవిష్యత్తులు బాగుండాలి అనుకుంటే, తిండి ఇవ్వాలనుకుంటే శాకాహారులుగా మారి తీరాలి. రైట్, మార్పు వస్తుందేమో అని వెయిట్ చేద్దాం. ఎనీవేస్, వెరికోస్ వెయిన్స్ కి సంబంధించినటువంటి ఒక మంచి అడ్వాన్స్ వెజిటబుల్ థెరపీని మరి మీకు తెలియజేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యతో బాధపడే వాళ్ళు డెఫినెట్గా ఫాలో చేయండి. మరి ఇంకేమైనా సమస్యలకు సంబంధించి అడ్వాన్స్ వెజిటబుల్ థెరపీకి సంబంధించినటువంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే గనక, మీ సమస్యకి సొల్యూషన్ మీరు కనుక్కోవాలి అనుకుంటే గనక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. వీడియోస్ అందించడానికి సార్ రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యస్మతి.